భారతదేశంలో 100 ఏళ్లు పూర్తి చేసుకుని ప్రజా సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ సిపిఐ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని సిపిఐ సర్వేపల్లి నియోజకవర్గ మహాసభ జరిగింది. ఈ మహాసభలో జిల్లా నియోజకవర్గ మండల స్థాయి నాయకులు పాల్గొని పలు కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. ముందుగా పార్టీ కార్యాలయం ఆవరణలో సిపిఐ జెండా ఆవిష్కరించిన అనంతరం సమావేశం నిర్వహించి ముతుకూరు మండల కన్వీనర్, నియోజకవర్గ కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అంకయ్య మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం నుంచి నేటి వరకు ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసిన చరిత్ర సిపిఐదని చెప్పారు. ప్రధానిగా మోడీ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సిపిఐ, ఈడీ, న్యాయ వ్యవస్థలను పావులుగా వాడుకొని అందరినీ ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. అనంతరం మాలకొండయ్య మాట్లాడుతూ మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో 3 ఏళ్లకు ఒకసారి మహాసభలు నిర్వహించడం ఆనవాయితీ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్, సర్వేపల్లి నియోజకవర్గ కార్యదర్శి తుంగ ఏడుకొండలు, మండల కన్వీనర్ ముజీబ్, సీనియర్ నాయకులు నందయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీని గానీ దానికి సంబంధించిన ప్రభుత్వాలను ప్రశ్నిస్తే వాళ్ళని సిబిఐ, ఈడీ లాంటి కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు. న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా హక్కుల కోసం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం సిపిఐ ఇతర వామపక్ష పార్టీలు ప్రజాతంత్ర శక్తులతో కలిపి ఇండియా కూటమిగా ఏర్పడి ముందుంది. ఈ పూర్వ రంగంలో సిపిఐ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల జయప్రదానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ముత్తుకూరుకు సంబంధించిన భాగంలో ఈ కృష్ణాపట్నం పోర్టు కానీ, విద్యుత్ మన పవర్ ప్లాంట్ రావడానికి కానీ జరిగే సందర్భంలో ఆనాడు సిపిఐ కానీ వామపక్షాల పార్టీలు ఏదైతే చెప్పినాయో అదే నేడు జరుగుతుంది. ఆ రోజు ఎకరం 3 లక్షలు 4 లక్షలు తీసుకున్నారు. ఇప్పుడు సెంటే 2 లక్షలు 3 లక్షలు అమ్ముతున్నారు. అంటే అంతా కార్పొరేట్ రంగం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదానీ, అంబానీల వాళ్ళకి, అలాగే మిగిలిన వాళ్ళకి కూడా 1000 ఎకరాలు ఇక్కడ ఇస్తున్నారు. వాళ్ళు నేటి వరకు కూడా ఏ ఫ్యాక్టరీ అయితే పెడుతున్నారో ఆ ఫ్యాక్టరీ సక్రమంగా పెట్టలేదు. అంటే ఫ్యాక్టరీ పెట్టడానికి తీసుకుని నేటి వరకు పెట్టలేదు కాబట్టి ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం జాతీయ తీసేసుకొని ఎవరైతే దగ్గర తీసుకున్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పిన సందర్భంగా సిపిఐగా మేము పోరాడుతున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా సిపిఐ బీజేపీ అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కేంద్రీకరించి ప్రజా ఉద్యమాలు నిర్మించాలని, అలాగే సిపిఐగా గ్రామీణ స్థాయిలో కూడా పనిచేసి క్షేత్రస్థాయిలో పనిచేయడానికి సిపిఐ ముందుంటుందని చెప్పని తెలియజేసుకుంటున్నాం. వ్యతిరేక విధానాల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక నిర్దిష్ట కార్యక్రమాన్ని రూపొందించుకోవటానికి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాసభల్లో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో నియోజకవర్గ మహాసభ జరుగుతుంది. బీజేపీ మతోన్మాద పార్టీ మతం ఆధారంగా ఈ దేశాన్ని విభజించి పాలక పక్షాలు అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థను కూడా స్థాపించకుండా పేద మధ్యతరగతి ప్రజల్ని నిలువునా దోపిడీ చేస్తున్నటువంటి బీజేపీ ఆర్థిక విధానాల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. అట్లాగే ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చినాక స్థాపించకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్ముతూ ఉంది. పోర్టులు అమ్మింది, రైల్వేస్ అమ్మింది, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు జాతీయకరణ చేస్తే వాటిని కూడా ప్రైవేటు వ్యక్తులకి ఎట్లో కట్టబెట్టేదానికి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఎల్ఐసి బంగారు బాతుగుడ్లు పెట్టే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేక కోట్ల, 100ల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని చెప్పి చూస్తూ ఉంది. ఈ విధానాల మీద, ఈ బీజేపీ విధానాల మీద వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటానికి సమాయత్తం అవుతూ అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.